మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ విధంగా పేదవాడి బలహీనత నేను ఏ కులమని నేను పేరు చెప్పడం లేదు. అన్ని కులాలు ఏ కులమనే నేను మాట్లాడటం లేదు. అన్ని కులాల్లో ఉన్న పేదలు ఎవరైతే మద్యానికి బానిసలయ్యారో నాసిరకం మద్యంతో పాటు 60 రూపాయల బాటిల్ 150 నుంచి 250 చేశారు. ఎవరు దోచుకున్నారు ఈ డబ్బుని? పేదవాడి కష్టాన్ని ఎవరు దోచారు? పేదవాడి శ్రమని ఎవరు దోచారు? రెక్కలైతే కడుపు నింపుకునే పేదవాడి పదనంతా కష్టపడి శ్రమ చేసి 200-300 సంపాదిస్తే రైతు కూలీ కావచ్చు, ఇతర పనులు చేసుకునే పేదవాడు కావచ్చు, దానికి దళితులే పరిమితం కావు. అన్ని కులాల్లో ఉన్నారు పేదవాడు. పేదవాడి కష్టాన్ని జగన్మోహన్ రెడ్డికున్న బలదాహానికి పేదవాడి ప్రాణం పోయిన వల్ల నాసిరక మధ్యని సప్లై చేయాలి, 150 నుంచి 250 లూటీ చేయాలి. పదనంతా మగవాడు కష్టపడి సంపాదిస్తే ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డికి చిరకలపేటలో విడుదల రజనీకి ఒక ఆడబిడ్డ అయ్యండి వైన్ షాపులు, బార్ షాపులు మొత్తం వారు వారి కుటుంబానికి ఒక పక్క పే ట్యాక్స్, ఒక పక్క విడుదల రజనీ ట్యాక్స్. పేదవాడి శ్రమ, పేదవాడి కష్టం 5 ఏళ్ళు దోపిడీ చేశారు. 5 ఏళ్ళు దోపిడీ చేశారు. పేదవాడు అనారోగ్యం పాలయ్యారు. కిడ్నీ పోతా ఉంది, లివర్ పోతా ఉంది, బ్రెయిన్ డెడ్ అవుతా ఉంది, లంగ్ పోతా ఉంది, హార్ట్ స్ట్రోక్ వస్తా ఉన్నాయి. కారణం ఏంటి? నాసిరక మద్యం, జే బ్రాండ్ ఇది. ఆ విధంగా పేదవాడి ఉసురు తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పార్టీ గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నారు. అందుకని రాబోయే 15 ఏళ్ళు ఆడబిడ్డలు మోసం చేశాడు. మద్యపాన నిషేధం చేస్తామంటే ఆడబిడ్డలందరూ చేశారు. ఎప్పుడు దగ్గర చేసేవాళ్ళు కూడా జగన్ చేశారు. ఈ మొండు లేకపోతే హాయిగా బతకవచ్చు, పిల్లలకి డబ్బులు మిగులుతాయి, మగవాడి సంపాదన మిగులుతుంది. ఆగిపోయిన పథకాలు, ఆగిపోయిన పనులు అన్ని రీస్టార్ట్ చేసి దళితులకి ఏ లోటు లేకుండా చేసే బాధ్యత నాది అని కృష్ణదేవరాయలు గారు గారి మీ అభివృద్ధి, మీ పేదరికం పోవాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం జనసేన ఈ దేశంలో సహపంక్తి భోజనాలు పెట్టినటువంటి నాయకులు చంద్రబాబు గారు అని మేము అందరూ గుర్తుపెట్టుకోవాలి.